సోదరి సహోదరులారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, పునీత అగస్టిన్ గారు ఒక మంచి మాట చెప్తూ ఉన్నారు. ఏమిటంటే, గర్వము దేవదూతలంతటి వారినే సాతానులుగా త్రోయబడినారంట. ఏమైందంట? గర్వముతో ఉన్న దేవదూతలను సాతానులుగా బయటికి నెట్టవేయబడినారు. మరి ఇంకో మాట చెప్తున్నారు, వినయముతో ఉన్న సాధారణ మనిషిని దేవదూతల స్థాయికి దేవుడు ఎత్తబడినాడంట. చాలా మంచి చక్కటి వాక్యము రూపంలోను పునీత అగస్టిన్ గారు మనకు చెప్తూ ఉన్నారు. ఏమని? గర్వముతో ఉన్న దేవదూతలను సాతానులుగా త్రోయబడినారు. వినయముతో ఉన్న సాధారణమైనటు మనుషులను ఆ దేవదూతల యొక్క స్థానమును ఇచ్చి ఉన్నారంట. మరి అలాగే చూసుకున్నట్టయితే పునీత మదర్ తెరీసమ్మ గారు మరి ఒక చక్కమైనటువంటి విషయాన్ని మనకు చెప్తూ ఉన్నారు. ఆఫ్ ఆల్ ద స్పిరిట్స్ ద స్పిరిచువల్ ప్రైడ్ ఈస్ ద గ్రేటెస్ట్ డేంజరస్. ఆఫ్ ఆల్ ద ప్రైడ్స్ ద స్పిరిచువల్ ప్రైడ్ ఈస్ ద డేంజరస్ అంట. ఉన్న గర్వములన్నిటిలోనూ ఆధ్యాత్మిక గర్వము హానికరం, చెడ్డది అంట. ఉన్న గర్వములన్నీ ఏం గర్వము ఉన్నాయి మనకు? నేను మంచివాడను, ఉన్నవాడను, అధికుడను, పేరు ప్రతిష్టలు గలవాడను, చర్చిలో మంచి పనులు చేసేవాడను, నాకు తిరుగులేదు అన్న గర్వము. అలాంటి గర్వములు అవి మంచిది కాదు అని ఈరోజు మదర్ తెరీసా గారు చెబుతూ ఉన్నారు. మరి ఈ ఆధ్యాత్మిక గర్వము అంటే ఏంటంటే ఇదే. మనం ఏదైనా పని చేసాం అనుకోండి, చర్చిలో కానీ ఎక్కడైనా కానీ, ఫాదర్ గారండి నేను ఇది చేశాను, నేను ఇలా వచ్చాను అని అందరికి తెలిసేలాగా ప్రకటనలు చేసుకోవటం. నేనే మంచోని, నేనే వస్తున్నాను, నేనే చేస్తున్నాను, నేనే పునీతుణ్ణి, నేనే మంచి పరుణ్ణి, మిగతా వాళ్ళంతా పాపాత్ములు, వాళ్ళు రావట్లేదు, జపమాలకు రావట్లేదు, జపమాల జపించట్లేదు, వాళ్ళంతా పాపాత్ములు, నేనే మంచోన్ని అని గర్వముతో దేవుని ఎదుట ఉండటం, అది ఆధ్యాత్మిక గర్వము అని చెప్తూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ఒక చిన్న స్టోరీ ఉన్నది. ఒక ఇద్దరు వ్యక్తులు పడవలోని ఒక నదిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ నదిలోని ప్రయాణం చేస్తున్న మార్గ మధ్యలోని వాళ్ళకి కొంచెం ఆటంకం వచ్చి అలల ద్వారా కానీ గాలుల ద్వారా కానీ ఆ పడవ అనేది ఏమైంది? ఇరిగిపోయింది. వాళ్ళకి ఈత వచ్చు కాబట్టి ఎలాగోలాగా ఆ నదిలో ఒక మధ్యలో ఇసుక దిబ్బ లాంటిది ఉంటే అక్కడికి ఈదుకుంటా అక్కడికి వెళ్ళారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చుని ఉన్నారు. కూర్చున్న తర్వాత మొదటి వాడు అన్నాడు, మనం ఇలా ఎంతసేపు కూర్చుని ఉంటాం, మన ఇద్దరం కలిసి ఆ దేవాతి దేవునికి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తే మనల్ని ఏదో ఒక రూపాన ఈ ప్రమాదం నుంచి బయటికి పడేస్తాడు అని చెప్పేసి మొదటి వాడు ఏమంటాడంటే, సరే ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం, ఎవరో ఒకళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నేను మంచోని కాకపోవచ్చు, నువ్వు మంచోడు అయి ఉండొచ్చు, ఎవరో ఒకళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, కాబట్టి మనము ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం అన్నారు. సరే అని చెప్పేసి మొదటి వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, రెండో వ్యక్తి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండో వ్యక్తి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా ఇగో ఎడారిలోను మన్నాను కురిపించావు, నీ ఇశ్రాయేలు ప్రజలను మన్నాతోను వారికి ఆహారం ఇచ్చి వారి ఆకలిని తీర్చావు. ఇగో ఇక్కడ నేను ఆకలితో మాడుచూ ఉన్నాను, నాకు తినడానికి ఏదైనా ప్రసాదించు అని అనంలోనే దేవుడు ఆయన ప్రార్థన విని సరే నీకు ఇస్తున్నానని చెప్పేసి ఒక యాపిల్ని ఇచ్చాడు. ఒక పెద్ద చెట్టు వచ్చేసి ఆయన ముందు పడిపోయింది. ఇంకా ఆకలితో ఉన్న అతను ఆ యాపిల్ని తీసుకొని తింటా ఉన్నాడు. మరి మొదటి వ్యక్తి ఆకలితో ఉన్నాడు. అప్పుడు రెండో వ్యక్తితో, అయ్యా నేను ఆకలితో ఉన్నాను, నాకు తినడానికి ఏదైనా ఇవ్వవా అంటే, అప్పుడు ఈ రెండో వ్యక్తి అంటున్నాడు, లేదు ఇది దేవుడు నాకు మాత్రమే ఇచ్చి ఉన్నాడు, నా ప్రార్థన మాత్రమే విని ఉన్నాడు, కాబట్టి ఇది నాకు మాత్రమే చెందుతూ ఉన్నది అని చెప్పేసి అన్నాడు. అప్పుడు మొదటి వ్యక్తి సరే అని చెప్పేసి మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండో వ్యక్తి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ యాపిల్ కాయలు ఎంతకనమని తినేను, నాకు ఒక బ్రెడ్ని ప్రసాదించు
నాకు ఈ యాపిల్స్ తిని తిని బోర్ కొట్టింది, నాకు బ్రెడ్ని ఇవ్వయా అని ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు సరే తీసుకో బ్రెడ్ అని చెప్పేసి ఇచ్చాడు. మళ్ళీ మొదటి వ్యక్తి నాకు కొంచెం ఇవ్వ అంటే మళ్ళీ అదే అన్నాడు, ఇది నాకు మాత్రమే వచ్చినది అని. మూడవసారి అయ్యా రెండో అతను ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ ఉసుకలో పడుకొని నాకు బాడీ పెయిన్స్ వస్తున్నాయి, నాకు మంచి బెడ్ని ఇవ్వయా అని చెప్పేసి ప్రార్థన చేశాడు. సరే అని చెప్పేసి ఇచ్చేశాడు. ఇక మూడోసారి ఈ రెండో వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఇంకా ఎంతకాలం ఈ ఉసుక దెబ్బ మీద ఉంటాను నేను, నాకు ఒక మంచి పడవను పంపించు, నేను ఈ తీరం దాటి మా ఇంటికి వెళ్ళేసి మా బంధుమిత్రులతోనూ సంతోషంగా ఉంటాను అని చెప్పేసి అంట. సరే అని చెప్పేసి దేవుడు పడవనిస్తాడు. పడవనిచ్చినాక ఆ పడవలో ఎక్కేసి రెండో అతను వెళ్తూ ఉంటాడు. మార్గ మధ్యంలో ఆ దేవుడు కుమారా అని ఒక స్వరము వినిపించిందంట. కుమారా అని అడగలోని చెప్పండి ప్రభు అని అన్నాడు. నువ్వు పోతూనే ఉన్నావు పడవ వేసుకొని, మరి నీ సహోదరుడి పరిస్థితి ఏంటి అని అడిగాడంట. అప్పుడు రెండో అతను చెప్తున్నాడు, ప్రభువా నీవే చెప్పావు, నీతిమంతులను లేవనెత్తుదను, పాపాత్ములను త్రొక్కివేయుదును అని. నీతిమంతుల ప్రార్థన నీవు ఆలకిస్తావు అని నువ్వు చెప్పి ఉన్నావు, అవినీతి పరులను పక్కకు త్రోసివేతావు అని నువ్వు చెప్పి ఉన్నావు. నేను ఈరోజు నీతిమంతుడిగా ప్రార్థన చేయమంటే నీవు నాకు ఇవన్నీ వసిగావు. నువ్వే చెప్పావు నీతిమంతులని నేను లేవనెత్తుతాను అని, వాళ్ళని ఆశీర్వదిస్తానని, వారి ప్రార్థనను ఆలకిస్తానని నీవు చెప్పి ఉన్నావు. ఈరోజు ఆ వాక్యం అనేది నెరవేరినది, అది నా రూపంలోనే అని చెప్పాడంట. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఓరి అవివేకి ఇదా నువ్వు అర్థం చేసుకున్నది. నీవు ప్రార్థన ఎలా చేశావు, నాకు ఆహారము దయచేయండి, నాకు పడుకోవటానికి ఏదో ఇవ్వండి, నాకు పడవనివ్వండి, నాకు అని ప్రార్థన చేశావు నువ్వు. కానీ నీ సహోదరుడు నీ పొరుగువాడు ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? అయ్యా నా సహోదరుడు ఏమైతే అడిగి ఉన్నాడో అవి దయచేయము. ఆ సహోదరుడు నాతో పక్కన ఉన్న వ్యక్తి ఏదైతే అడిగి ఉన్నాడో అది అతనుకు దయచేయము. ఏదైతే అడిగి ఉన్నాడో అది ఏదైనా సరే నాకు కాకుండా నా సహోదరుడికి ముందు దయచేయము అని ప్రార్థన చేసి ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి హృదయ పరివర్తనం చెంది, దేవా నన్ను క్షమించు, నాకు నా కన్నుల విప్పు కలగలేదయ్యా, నేను తెలుసుకోలేకపోయానయ్యా, నన్ను మన్నించు, నాకు ప్రార్థన చేయటం రాదయ్యా, నాకు ప్రార్థన చేయటం నేర్పించు అని చెప్పేసి కన్నీటితో ఉంటూ ఉన్నాడు. ప్రార్థన ఎలా ఉండాలంట? నీతిమంతుని వలె ఉండాలి. నీ పొరుగు వారి కొరకు ప్రార్థన చేయాలి. పాటలో పాడుకున్నాం కదా, మాకు ప్రార్థన చేయటం నేర్పించమయ్యా. ఎర్ర సంద్రమును చీల్చిన వాడు, నా చిన్న బాధలు, నా చిన్న సమస్యలు, నా పొరుగు వారిని ప్రేమించటంలోను ఎంత మాత్రం అవి, ఎంతో గొప్పవాడు, నా ఈ చిన్న సమస్యలు తీర్చలేవా అని ప్రార్థన చేయాలి. మన యొక్క పొరుగు వారి కొరకు ప్రార్థన చేయమని ఈరోజు ప్రభు యేసు పిలుపునిస్తున్నారు. దేవుడు మనకు అసలు ఎలా ప్రార్థన చేయాలి అని నేర్పిస్తూ ఉన్నాడు. ఎలా చేయాలంట? గర్వముతో కాకుండా నీతిపరుల వలె. ఎలా ఉందా? దానికి ఒక ఉపమానం అనేది ఈరోజు మనకు ఇస్తూ ఉన్నాడు. పరిసయ్యుడిలాగా కాకుండా సుంకరిలాగా ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నాడు. అసలు దేవునికి, ఆ యేసు ప్రభువుకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటారు? ఈ ఉపమానము చెప్పాలి అని ఆ ఉద్దేశము ఎలా వచ్చిందంటారంటే, యేసు ప్రభు మానవమూర్తునిగా మన ముందుకు వచ్చి అక్కడున్న పరిసరాలను, అక్కడున్న ప్రజలను గమనిస్తూ వారితో ఉంటూ చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు గమనించింది ఏంటంటే, లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుకో. పిమ్మట యేసు తాము నీతిమంతులమని తక్కిన వారు. ఇది యేసు ప్రభు గమనించిన విషయం. అక్కడున్న ప్రజల మధ్యలోని ఉండి ఇది ఆయన గమనించాడంట. ఏమని? పిమ్మట యేసు తాము నీతిమంతులమనియు నేను ఒక్కనే నీతిమంతుని అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నారంట. దేవాలయంలోకి వచ్చేసి, ప్రభువా దేవా నేను నీతిపరుణ్ణి అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నారంట. మిగతా వాళ్ళంతా అవినీతి పరులు, పాపులు,
నీచులు అని చెప్పేసి వారికి వారు దప్పుకులు కొట్టుకుంటున్నారు అనమాట వాళ్ళ స్పిరిచువల్ లైఫ్ గురించి. పరిసయ్యుడు సుంకరి దేవాలయమునకు వచ్చారు. వారి యొక్క ప్రవేశము ఆలయమునకు ఎలా వచ్చి ఉన్నారో ఒకసారి చూసుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనము, ప్రార్థనకై ఇద్దరు వ్యక్తులు దేవాలయమునకు వచ్చి ఉన్నారంట. ఒకడు పరిసయ్యుడు మరి ఒకడు సుంకరి. ఎలా వచ్చారు? ప్రార్థన కోసమై వచ్చారు. ప్రార్థనకి ఎందుకు వచ్చాం మనకి అవసరాలను తీర్చుకోవటానికి, లేకపోతే మనకున్న కష్టాలను బాధలు అన్నీ ఆ ప్రభు చెంతన పెట్టడానికి, లేకపోతే మనకి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు వాటికి పరిష్కారం కొరకై ప్రార్థన చేసుకోవటానికి. మన మనశ్శాంతి లేకపోతే ఈ దేవాలయంలోకి వచ్చి కాసేపు కూర్చొని ఆ ప్రార్థన వాక్యం వింటే మనకు ఆ ప్రశాంతత ఉంటుందని, దానికోసమని మనం ఆలయంకి వచ్చారు. మరి అప్పుడు కూడా ఇద్దరు వ్యక్తులు దేవాలయంకి వచ్చి ఉన్నారంట. వచ్చి ఏం చేస్తూ ఉన్నారు? పరిసయ్యుడు గురించి మొదటిగా తెలుసుకొని ఉన్నారు. మూడు మార్గాలుగా చెబుతూ ఉన్నాడు. పరిసయ్యుని ఒక 3 భాగాలుగా విభజించుకోవచ్చు. మొదటిగా లూకా సువార్తలోని 18వ అధ్యాయము 11వ వచనం, పరిసయ్యుడు నిలిచి ఉండి తనలో తాను, ఓ దేవా. పరిసయ్యుడు ఎలా ఉన్నాడంట? నుంచొని దేవుని ఎదుట ఉండి, ఓ దేవా, తనలో తాను, ఓ దేవా, నేను ఇతరులు వంటి వాడిని కాను, అన్యాయం చేయవాడును కాను, వ్యభిచారిని కాను. ఏమో చెప్తున్నాడంటే, మరి ముఖ్యంగా ఈ సుంకరి వంటి వాడని అసలు కాదు. నేను అన్యాయం చేసేవాడిని కాదు, అవినీతి పరుడిని కాదు, వ్యభిచారం చేసేవాడిని కాదు. అందరూ అలాగా నేను ఇవన్నీ చేయట్లేదు, నేను మంచివాడిని అని చెప్పాడు. రెండోది ఏం చెప్తున్నాడు? మరీ ముఖ్యంగా నేను ఈ సుంకరి వంటి వాడను అస్సలు కాదు. మూడవది ఏం చెప్తున్నాడు? దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు నీ అంతరంగమును చూసేవాడు, బహిర్గతమును కాదు, నీ అంతరంగము చూసేవాడు. అందుకే ఈరోజు ఆ పరిసయ్యుడు చెప్పిన మాటలను అంతరంగమును నుండి వింటూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు పరిసయ్యుడు? నేను వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటాడంట. నా ఆదాయం అంతటిలో నేను నీకే చెల్లిస్తున్నాను. ఎవరికి చెల్లిస్తున్నాడు? దేవునికి. ఎవరిచ్చారు? ఆదాయము, ఐశ్వర్యము, జీవితము, మనం బతుకుతున్న బ్రతుకు ఎవరిచ్చారంట? ఇప్పుడు పరిసయ్యుడు వచ్చి ఏం చెప్తున్నాడు దేవుడికి? నా ఆదాయమునంతటిలో 10వ వంతు నీకు ఇచ్చుచున్నాను, గర్వం, నేను ఇన్ని చేస్తున్నాను అని చెప్పేసి, ఇవన్నీ చేస్తున్నాను, ఇది నేను చేసేది అని దేవుడి ఎదుట, ఆ మహా ఘనత వహించినటువంటి దేవుడి సృష్టికర్త ఎదుట ఈ పరిసయ్యుడు వచ్చి ఇది నేను చేసేది అని కాలరేసి చెబుతూ ఉన్నాడు. మరి రెండోది మనము సుంకరి యొక్క ప్రార్థన ఎలా ఉన్నదో చూసుకుందాం. ఏం చేశాడంట? దూరముగా నుంచొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుమో. అన్ని ప్రార్థనలు అన్నిటిలోనూ, అన్ని పశ్చాత్తాప విషయంలోను, ప్రార్థనలోనూ కనికరించుము అన్న పదము చాలా విలువైనది. మనం మానవ మాత్రలో మనమే మన శత్రువులు కానీ ఎవరైనా మాట్లాడినప్పుడు వాళ్ళు వచ్చేసి, అమ్మా నాది తప్పైపోయింది, నన్ను కనికరించండి అని అడిగినప్పుడు ఎంత టోలికైనా హృదయం కరుగుతుంది కదా. ఆ దేవాతి దేవుడికి సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. ఓ దేవా, నేను పాపాత్ములనయ్యా, నా మీద కొంచెం కనికరం చూపించాయా. కనికరం, ఈ కనికరము ద్వారా మన బైబిల్లో చూసుకున్నట్లయితే చాలా తక్కువ మంది ఆ యేసు ప్రభువు ఆయన యొక్క మినిస్ట్రీ చేస్తూ ఉన్నప్పుడు అడుగుతూ ఉన్నారు, అయ్యా మమ్మల్ని కరుణించయ్యా. 10 మంది కుష్టి రోగులు యేసు ప్రభు మార్గమధ్యం వెళుతూ ఉంటే 10 మంది కుష్టి రోగులు, అయ్యా మా మీద కనికరం చూపయ్యా అన్న వెంటనే వారికి స్వస్థత కలిగినది. మరియు తల్లి తన కూతురు దెయ్యము పట్టి పీడించబడుతూ ఉంటే ఆమె యేసుప్రభు వద్దకు వచ్చి, అయ్యా నా కూతురు మీద, నా కుమార్తె మీద కనికరం చూపయ్యా అని అంటే వెంటనే విడుదల జరిగినది. మరి దారిన పోతూ ఉంటే ఒక గురిటివాడు, దావీదు కుమారా యేసయ్యా నన్ను కరుణించయ్యా, కనికరించయ్యా,
నేను పాపాత్మునే ప్రభువా, నన్ను కొంచెం కనికరించయ్యా అని అడిగితే దేవుడు ఏం చేస్తాడంట? అగస్టిన్ గారు చెప్పారు, నిన్ను సాధారణమైన మనిషిని నిన్ను దేవదూతల స్థాయికి లేవనెత్తుతాను. కానీ అలా చెప్పే హృదయము మనకుండాలి. నన్ను కరుణించయ్యా, వేరే వాళ్ళని కాదు, వేరే వాళ్ళని ద్వేషించట్లేదు, వేరే వాళ్ళ గురించి చెప్పట్లేదు, ఇదిగో వాళ్ళలాగా వీళ్ళలాగా అని నేను నీ ముందుకు వచ్చేసి నేను ఇలా బతుకుతున్నాను అని చెప్పట్లేదు. ముందు నేను పాపాత్మునయ్యా, నేను పాపాత్ముని, నన్ను కరుణించయ్యా అని చెప్పేసి. కానీ పరిసయ్యుడు రెండు మాటలు మళ్ళీ చూసుకుందాం. ఈ పరిసయ్యుడిలోని ఏమని చెప్తున్నాడంటే, నేను వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటాడంట, 2 సార్లు ఉపవాసం. కానీ ఆ దేవతి దేవుడు ఉపవాసం ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఎలా ఉండాలంట? మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. నీవు ఉపవాసము చేయనప్పుడు పట వేశ్య దారి వలె వచనంతో ఉండకూడదు. దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు ఉపవాసం ఎలా ఉండాలంట? కపట భక్తుడు వలె ఉండకు. ఎలా ఉండమంటున్నాడు ఈరోజు క్రీస్తు సువిశేషంలోని? కపట భక్తుల వలె కాదు, సాధారణమైనటువంటి మనిషిలాగా. ఆ దేవునికి తెలిస్తే చాలు, నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు నీ సమస్యల కొరకు, నీ కుటుంబ అవసరాల కొరకు, నీ కుమారుని యొక్క భవిష్యత్తు కొరకు, కుమార్తె యొక్క భవిష్యత్తు కొరకు నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావని నీ అంతరంగమును ఎరిగి నా ప్రభునకు తెలుసు. నువ్వు బయటికి చెప్పుకొని అవసరం లేదు, నేను ఉపవాసం చేస్తున్నాను అని చెప్పేసి. మరి రెండో విషయం ఏంటంటే, ఆయన పరిసయ్యుడు దాన ధర్మాలు చేస్తున్నాడంట. ఆయనకున్న ఆదాయములన్నిటిలోనూ 10వ వంతు ఇస్తున్నాడంట. దేవుడే ఇచ్చాడు, మళ్ళీ ఆయనకే గొప్పలు చెప్పుకుంటా నేను 10వ వంతు ఇస్తున్నానని చెప్పాడు. దాన ధర్మాలు ఎలా చేయాలంట? మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. నీవు దానము చేసినప్పుడు నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండానట్లు రహస్యముగా చేయ, అట్లయినా రహస్య కార్యములెల్లా గుర్తించు, నీ దేవుడు నీకు తగిన బహుమానం ఇచ్చుదు. నువ్వు ఒక పని చేస్తున్నావంటే నీ చేతికి, ఒక చేతితో చేస్తున్నావు అంటే ఇంకో చేతికే తెలియదు అంటున్నాడు. కానీ మనం ఎలా ఉంటాం? ఒక పని చేస్తే మొత్తం పాలకొల్లు మొత్తం వినపడాలంటుంటాం కదా. దేవుడు చెప్తున్నాడు, ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రార్థన జీవితం ఎలా ఉండాలని ఆత్మ పరిశీలన చేసుకోమని ఈరోజు నీకు నాకు హెచ్చరిస్తూ ఉన్నాడు. అదే విధముగా దీనాత్ముల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని మొదటి పట్టణంలోని శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయము 17వ వచనం. దీనునని వేడుకోలు ఏగ మండలమును దాటిపోవునంట. దీనుడు ప్రార్థన చేసిన, దేవుడు చెప్తున్న మాటలు ఇవి. దీనుడు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలు ఎక్కడికి వెళ్తాయంట? ఏక మండలమును దాటిపోతాయంట. ఆయన సమక్షంలో చేరేంత వరకు ఆ ప్రార్థన అనేది ఆగదంట. దీనుడు ప్రార్థన చేసినప్పుడు మేఘ మండలమును చీలుకొని దాటి ఆయన ఉన్న సింహాసనమును చేరేంత వరకు ఆ ప్రార్థన ఆగమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరియు మన యొక్క ప్రార్థనలు ఎలా ఉండాలో ఈరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకొని ఉండాలి. ప్రభు చెప్తున్న మాటలు యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. మహోన్నతుడు శాశ్వతుడు పవిత్రమైన ప్రభువు ఇట్లా అంటున్నాడు, నేను ఉన్నతమైన పవిత్రమైన స్థలమును నివసించువాడను అయినను దీనాత్ములు వినయాత్ములు పశ్చాత్తాప మనసుతో వారితో నివసిస్తాడంట. వారికి నూతన బలము దయచేయనని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆ సర్వమంతుడైన సర్వేశ్వరుడు, ఈ సృష్టిని సృష్టించిన దేవుడు ఎవరితో ఉంటాడంట? నీతిమంతులతోనూ పశ్చాత్తాప హృదయములతోనూ నేను వారితో ఉంటాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసమునకు తండ్రి అయినటువంటి అబ్రహాము చేసిన ప్రార్థన ఎలా ఉన్నాయో తెలుసా? అబ్రహాము విశ్వాసానికి తండ్రి అయినటువంటి వాడు. ఆయన గుడారంలో కూర్చొని చూస్తున్నప్పుడు ఒక 3 వ్యక్తులు ఆయనకు కనపడగానే దేవుణ్ణి చూస్తున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి వారి ముందు సాగిలపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అబ్రహామును అధికముగా దీవించినాడు దేవుడు. అంతటి వాడే ఆ ప్రార్థన ఎలా ఉంది అంట? సాగిలపడి ప్రభుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే దావీదు ఎంతో విజయవంతుడు, గోలియాతును చంపిన వీరుడు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న ఒక గొప్ప వ్యక్తి. ఆయన ప్రార్థన ఎలా ఉన్నా తెలుసా? ఆయన కూడా
ఆ దేవుని ఎదుట సాగిలపడి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు దావీదును ప్రార్థనను వినుచూ ఉన్నాడు అని చెప్పేసి వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనము మన జీవితంలోనూ నేర్చుకోవాల్సినది ఏమిటంటే, మరి ముఖ్యంగా ఆ మరియ తల్లిని ఆదర్శంగా తీసుకుంటూ ఉండాలి. మరియ తల్లి యొక్క ప్రార్థన జీవితం ఎలా ఉన్నదో మనం ఆత్మ పరిశీలన చేసుకొని ఉండాలి. అప్పటికి దేవదూత వచ్చి, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, నీవు దేవుణ్ణి కనబోతున్నావు, దేవుడు నీ గర్భంలో పెరగబోతున్నాడు అని చెప్పిన తర్వాత కూడా మరియ తల్లి ఆమె స్తుతి గీతంలో ఏమని పాడుతున్నా తెలుసా? దీనురాలైన నా ప్రార్థన ఆలకించినావు. ఆమె గర్వంతో లేదు, నేను దేవునికి జన్మ ఇవ్వబోతున్నాను అని చెప్పేసి గర్వంతో లేదు. ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళేసి సేవలు చేస్తూ ఉన్నారు. అలాంటి హృదయం కావాలని ఈరోజు మనము ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరీ ముఖ్యంగా మన జీవితాలను ఆ దేవునికి సమర్పించుకోవాలి. మన జీవితం అనేది ఎలా ఉన్నది? మన ప్రార్థన జీవితం ఎలా ఉన్నది? మనం ఇతరు కొరకు ప్రార్థన చేస్తున్నామా, లేక మన కొరకు మనమే ఒక గర్వంతోనూ ఉంటున్నామా అని. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా ఈ దివ్య బలి పూజలోను ప్రార్థన చేయుటకు ఆ శక్తిని ఇవ్వమని ఆ దేవాతి దేవుని కొరకై, ఆ దీవెల కొరకై ఈ పూజా బలిలో ప్రార్థన చేద్దాం.